హాయ్ ఫ్రెండ్స్, తెలుగు డివోషనల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. డబ్బు, సంపద, ఐశ్వర్యం పొందడానికి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం. అసలు ఆకర్షణ సిద్ధాంతం అంటే ఏమిటి, అసలు ఇది నిజంగా పనిచేస్తుందా లేదా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. మన మస్తిష్కంలో నిరంతరంగా మనకి ఏమి కావాలో, పుష్కలమైన డబ్బు, సంపద, ఐశ్వర్యంతో పాటు ఒక మంచి జీవన విధానం అంటే మంచి లైఫ్ స్టైల్ కావాలో, అందుకు మనం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామో లేదో, అందుకు కావాల్సిన అన్నిటినీ సమకూర్చడానికి ఏమి చేయాలి, ఏమి చేస్తున్నామో లేదో, ఒక ఉన్నతమైన జీవన విధానం కోసం ఏమి చేస్తున్నాము అని తిరుగుతూనే ఉంటుంది. ఈ కాలంలో డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ కూడా సమాజంలో డబ్బు లేనితనం, నిరుద్యోగం, పేదరికం, డబ్బు పట్ల భయం, డబ్బు పట్ల వ్యతిరేక భావాలు ఎందుకు ఉన్నాయి? ఇది ఒక ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అనే దానిపై ప్రపంచవ్యాప్తంగా చాలా కథనాలు, అనేక చర్చలు, దానికి సపోర్ట్గా అనేక సాహిత్యాలు, గ్రంథాలు, సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు, మోటివేషనల్ వీడియోలు, ప్రసంగాలు, ప్రవచనాలు మొదలైనవి లభ్యమవుతున్నాయి. లా ఆఫ్ అట్రాక్షన్ అసలు ఏమిటి, ఇది నిజంగా పనిచేస్తుందా అనే ఆలోచన మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో కలగడం సర్వసాధారణం. మానవ పరిణామ కాలం హ్యూమన్ ఎవల్యూషన్ నుండి జీవన శైలి మరియు జీవన విధానం మెరుగుదల కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు. మొట్టమొదట మానవుడు గ్రహించేది ఏమిటంటే ఇతర జీవరాశుల్లో మానవ జన్మ అతి ఉత్తమమైనది అని. ఎందుకంటే మానవుడికి మాత్రమే గొప్ప ఆలోచన శక్తి ఉంది కాబట్టి. మానవుడి యొక్క ఆలోచనను బట్టి సమాజం నిర్మితమైనది అని అనేక సందర్భాల్లో, అనేక చర్చల ద్వారా మనం తెలుసుకుంటూనే ఉన్నాం. మన యొక్క ఆలోచన ప్రభావమే ఈనాటి ప్రపంచం అనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదని సర్వ విదితమే. సమాజంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో పుష్కలంగా నిండుగా ఉండాలని అనేక ఆవిష్కారాలు చేపట్టడం జరుగుతూనే ఉన్నది. కానీ ఆవిష్కరణల్ని పొందడానికి మనం అర్హులం కాదో ఏమో అని సంశయం సమాజంలో చోటు చేసుకున్నది లేదా చోటు చేయబడినది. కారణం ఏమైనప్పటికీ కూడా ప్రతి మానవుడు తన సొంత గుర్తింపును సృష్టించుకోవడానికి ప్రాకులాడటం మొదలుపెట్టాడు. ఈ విధంగా వివక్ష మొదలైంది. ఆ విధంగా అనేక వర్గాలు, అనేక చీలికలు మొదలై ఒకలాంటి పక్షపాతం మానవ జీవులలో ఒక గుణముగా మారిపోయింది. ప్రతి కారణము వెనకాతల జాగ్రత్తగా గమనిస్తే ప్రతి మానవ ఆలోచన శక్తి ద్వారానే జరిగింది, ఇంకా జరుగుతుంది. అంటే ఆలోచన శక్తిని ఉపయోగించడం ద్వారా మానవుడు దేన్నైనా సృష్టించగలడు లేదా నాశనం చేయగలడు. కాలాంతరాల్లో మానవుల్లో అనేక భేదభావాలు, వివక్షలు, పక్షపాతాలు, భేద ధనిక వర్గాలు, జాతులు, వర్ణాలు, రంగులు, ఆకారాలు మొదలైనవి చోటు చేసుకొని ఈనాటి సమాజంలో అదే ఒక వ్యవస్థగా మారిపోయింది. ఈ విషయాలని ఆలోచించడం ద్వారా ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అది ఏమిటంటే మన ఆలోచనలకే ఒక గొప్ప శక్తి ఉందని. వాటిని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటే మన జీవితం కూడా ఆ విధంగానే మారుతుంది అని. మనము సానుకూలంగా ఆలోచిస్తే ప్రతిదీ సానుకూలంగా ఉంటుంది, అంతకు భిన్నంగా ఆలోచిస్తే ప్రతిదీ భిన్నంగానే ఉంటుంది. మన ఆలోచన శక్తితో దేనికైనా సృష్టించవచ్చు, దేన్నైనా ఆకర్షించవచ్చు. మన జీవితంకు ఏదైతే కావాలో వాటిని మన ఆలోచన శక్తితో పొందవచ్చు. ప్రేమ కోసం పదే ఆలోచిస్తే ప్రేమని పొందుతాం. ద్వేషం కోసం ఆలోచిస్తే దానినే పొందుతాము. ఆరోగ్యం కోసం నిరంతరం ఆలోచిస్తే ఆరోగ్యంగా ఉంటాం, అంతకు భిన్నంగా ఆలోచిస్తే అనారోగ్యం అని ఆకర్షిస్తాం. పుష్కలత్వాన్ని కోసం ఆలోచిస్తే పుష్కలంగా ఉంటాం, లోటుని ఆలోచిస్తే లోటుని పొందుతాము. పదే ఉన్నతంగా ఉన్నామని అనుకుంటే నిజంగా ఉన్నతత్వాన్ని ఆకర్షించుకుంటాం లేదా ఉన్నతత్వమే మన వైపు ఆకర్షించబడుతుంది. అంతా బాగా ఉందని ఆలోచన నిజంగా ప్రతిదీ బాగా ఉండడానికి కారణమవుతుంది. ప్రపంచం అందం చాలా బాగా ఉంది, ప్రతి ఒక్కరు చాలా బాగా ఉన్నారనే భావన ద్వారా ప్రపంచాన్నే మార్చవచ్చు. ఇది ఒక నమ్మక సిద్ధాంతం. సింపుల్గా చెప్పాలంటే దేనినైతే మనం నిరంతరంగా ఆలోచిస్తామో వాటిని మనం ఆకర్షిస్తుంటాం లేదా అవి మన వైపు ఆకర్షించబడతాయి. ఇదే ఆకర్షణ సిద్ధాంతం అనుకోవచ్చు. సంక్షిప్తంగా ఆలోచించే మరియు ఆకర్షించే శక్తిని ఎలా ఆఫ్ అట్రాక్షన్గా పరిగణించవచ్చును.
ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం మన జీవితం మరియు మన జీవన శైలి మన ఆలోచించే విధానాలకి ప్రతిబింబం. ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుందా అనే ప్రశ్నకు సింపుల్గా సమాధానం ఏమిటంటే, మన ప్రమేయం ఉన్నా లేకపోయినా సిద్ధాంతం ప్రతి ఒక్కరిపై సమానంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. మనం దానిని చూడలేం, గమనించం, కానీ అది సరైన సమయ వ్యవధిలో సరైన రీతిలో పనిచేస్తుంది. ఉదాహరణకు మనం దాన్ని గురుత్వాకర్షణ సిద్ధాంతంలో పోల్చి చూస్తే, ఏదైనా కిందకి పడినప్పుడు గురుత్వాకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది. అవి మనం చూడలేం, కానీ అది పనిచేస్తుంది. అదేవిధంగా లా ఆఫ్ అట్రాక్షన్ కూడా మనం చూడలేం, కానీ అది మన ఆలోచన తరంగాల ద్వారా, ఆలోచన ఫ్రీక్వెన్సీ ద్వారా తప్పకుండా పనిచేస్తుంది. పదే పదే అది పనిచేస్తుంది అని అనుకుంటే మన ఆలోచన తరంగాలు దాన్ని పనిచేయడానికి అన్ని అనుకూల పరిస్థితుల్ని సమకూర్చుకుంటుంది. లేదు అది పనిచేయదంటే దానికి తగ్గ పరిస్థితులని కల్పించుకుంటుంది. మరొక ఉదాహరణ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒక పనిని చేపట్టి అందులో తప్పకుండా విజయం సాధిస్తామని గట్టి సంకల్పంతో ఊహిద్దాం. విజయాన్ని తరచుగా దృశ్యమానం చేద్దాం. ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం సానుకూల ఆలోచనలు మాత్రమే పాటించేలా చూసుకుందాం మరియు విజయాన్ని అంతిమ లక్ష్యంగా భావిద్దాం. ఆ లక్ష్యాలను మనం ఆల్రెడీ పొందినట్లు పదే పదే భావించడంతో మన ఆలోచన శక్తి విజయం సాధించే మార్గాన్ని అన్వేషిస్తూనే ఉంటుంది. 100% విజయావకాశాలు మీ వెంట వస్తూనే ఉంటాయి. అందుకే అనేక ఫ్యాక్టర్స్లో మన వైఖరిని, యాటిట్యూడ్ చాలా ముఖ్యమైన ఫ్యాక్టర్ అని అంటారు. అందుకే రండి మన ఆలోచనలో పాజిటివ్స్ని పెంచుకొని మన మెరుగైన జీవన విధానం అంటే బెటర్ లైఫ్ స్టైల్ కోసం సంకల్పించుకొని మన ప్రగతిని లక్ష్యంగా పెట్టుకొని విజయవంతమైన యాటిట్యూడ్తో ముందుకు సాగుతాం. డబ్బు, సంపద, ఐశ్వర్యం మీకు కూడా కావాలంటే నేను చెప్పిన విధంగా చేయండి. ఎస్ ఫ్రెండ్స్, మనందరం సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో నిండుగా పుష్కలంగా ఉండడానికి అర్హులమే. మన ఆలోచనలో వాటిని పొందడానికి గట్టి సంకల్పంతో అన్ని విధాలుగా ప్రయత్నిస్తే వాటిని ఖచ్చితంగా పొందవచ్చు. ముందు మనం దేనినైనా సాధించగలమని గొప్ప ఆలోచన మనలో బలంగా సృష్టించుకుందాం. అందుకు కావాల్సిన అవకాశాల, నైపుణ్యాలను ఆకర్షించుకోవడానికి పాజిటివ్ ఆలోచనతో పూర్తి నిష్ఠ ముందు అడుగు వేద్దాం. ఈ వీడియో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి.